ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి ఏపీఎస్పీ శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీనివాస కాలనీ మహిళలు ఆధ్వర్యాన అమ్మవారికి సారె సమర్పించారు. కాలనీ నుంచి దేవస్థానం వరకు మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ నగేష్ బాబు సతీమణి శ్రీమతి సుధా, భక్త బృందం ప్రతినిధులు తాటి కృష్ణకుమారి, మాధవి, కళ్యాణి, రాణి, ఫణిశ్రీ, లక్ష్మి, చంద్రలేఖ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవదు శ్రీ మహాసరస్వత్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ తొలి ఏకాదశికి ఎంతో విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. మన తెలుగులో వచ్చేటువంటి నూతన సంవత్సరములో అనగా ఒక సంవత్సరం మొత్తం కూడా 12 మాసాలలో చైత్రమాసం నుంచి మనం ప్రారంభం చేసుకొనగా ఆషాఢ మాసం వచ్చేసరికి ఎంతో విశేషమైనటువంటి దేవుని యొక్క కార్యక్రమాలు మనకి జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే ఆషాఢ మాసంలోనే ప్రథమంగా పూరీ జగన్నాథుని యొక్క రథయాత్ర జరుగుతుంది. అదేవిధంగా ఏకాదశి, తొలి ఏకాదశి దీన్ని ఎందుకు అంటారంటే శ్రీ మహావిష్ణువారు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున శయనంలోకి వెళ్ళిపోతారు. అంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోవడం వలన మంగళగిరి అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో డాక్టర్ గిరిజ ఆధ్వర్యాన అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. అఖిలాండేశ్వరి అమ్మవారికి జై. ఈ మంగళగిరిలో అఖిలాండేశ్వరి అమ్మవారు వెలిసినారు. ఈ ఆంధ్రప్రదేశ్లోనే అఖిలాండేశ్వరి అమ్మవారి గుడి ఈ మంగళగిరిలోనే ఉన్నది. ఈ గుడి ఏర్పడడానికి ఒక నిర్దిష్టమైన చరిత్ర ఉన్నది. రమణమ్మ అనే ఆవిడ ఇక్కడ ఎప్పటి నుంచో అమ్మవారిది విగ్రహం పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారిని పూజిస్తూ అమ్మవారితోనే గడుపుతూ అమ్మవారిలోనే ఐక్యమైపోయారు. ఆవిడ జ్ఞాపకార్థం ఆవిడ చివరి కోరిక ఇక్కడ అమ్మవారు వెలియాలని ఆవిడ చివరి కోరిక కోరుతూ చనిపోయారనమాట. ఆవిడ కోరికను తీర్చుతూ అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారు ఇక్కడ స్థాపించబడ్డారనమాట. కాలారి సుబ్బారావు గారు వారిచే ఈ గుడి అనేది అమ్మవారికి ఏర్పాటు చేయటమైనది. గత 10 సంవత్సరాల నుంచి అమ్మవారు మంగళగిరిలోని పుర ప్రజలందరి చేత కూడా పూజింపబడుతున్నారు. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఆవిడకి మొక్కితే ఎటువంటి కోరికలైనా తీరుతాయి. మీకు ఈ గుడి అనేది కోర్టు ఎదురుగుండా ఉండటం వలన అమ్మవారు న్యాయాన్ని 4 పాదాల నడిపిస్తూ ఉన్నారనమాట. తాడేపల్లి గంగానమ్మ గుడిలో అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు దొంతిరెడ్డి సాంబిరెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు గంగానమ్మ గారి గుడి వద్ద ప్రతి సంవత్సరం లాగానే రైతులు వానలు బాగా పడాలని చెప్పి తాడేపల్లి ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతి సంవత్సరం లాగానే మొక్కులు తీర్చుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు ఏకాదశి సందర్భంగా మంచి రోజు అని చెప్పి ఈరోజు పెట్టామండి. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉందండి. అమ్మవారి దయ వల్ల వానలు బాగా పడి పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి గత సంవత్సరం ఇదే మాసంలో 26వ తారీఖు మరి గుడి పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా అత్యధికంగా భక్తులు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదేవిధంగా గుడిని డెవలప్మెంట్ చేసుకుంటూ
వర్షాలు సకాలంలో పడాలని, పాడి పంటలు పండాలని, రైతులు మరియు వ్యాపారస్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని గంగానమ్మకి ప్రతి సంవత్సరం ఇదే విధంగా నైవేద్యం ఏర్పాటు చేసి ఊర్లో వాళ్ళందరూ కూడా నైవేద్యాలు తీసుకొచ్చి ఇప్పుడు ఈ టైం నుండి స్టార్ట్ అయ్యి దాదాపు 3 గంటల వరకు కూడా భక్తులు వస్తూనే ఉంటారు. మరి అదేవిధంగా భక్తులకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దుగ్గిరాల శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న అమ్మవారికి తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం శాకంబరి అలంకరణ చేశారు. గత 9 సంవత్సరాలుగా ఆలయంలో అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఉదయం విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు యుగంధర్ శర్మ తీర్థ ప్రసాదములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ శర్మ మాట్లాడారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి మరియు గత 9 సంవత్సరాల నుంచి కూడా ఆషాఢ మాసంలో శాకాంబరిదేవి అలంకారం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరిదేవి అలంకారం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముందుగా విఘ్నేశ్వర పూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు అమ్మవారి కుంకుమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా ఈరోజు శాకాంబరిదేవి అలంకారం నిర్వహించడం కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షంతో పొందవలసిందిగా కోరుచున్నాము. సీతానగరంకు చెందిన మహిళలు ఆదివారం విజయవాడ దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అమ్మాజీ, అనూష, సరళ, శ్రవంతి, కౌసల్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆషాఢ మాసం ఆదివారం ఏకాదశి పర్వదినాన అమ్మవారికి మా శివాలయం సందులోని అందరూ సుహాసినులు చక్కగా పసుపు కుంకాలు తీసుకెళ్తున్నాము. ఇట్లాగే ప్రతి సంవత్సరం మమ్మల్ని అమ్మ ఆశీర్వదించాలని, ఆమె చల్లని చూపులు మాపై ఉండాలని, పిల్లలందరినీ చక్కగా చూడాలని అమ్మవారిని తలుచుకుంటున్నాము. మేము శివాలయం సందులో ఆడవాళ్ళందరం ఆషాఢ మాసం సందర్భంగా శివాలయ అమ్మవారికి సారె తీసుకెళ్తున్నాం. అమ్మవారు ప్రతి సంవత్సరం ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. జయ జయ దుర్గా. మొదటిసారి మేమందరం కలిసి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. ఆషాఢం సందర్భంగా మొదటిసారి మా శివాలయంలోని దుర్గమ్మ తల్లికి సారి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా మన బెజవాడ దుర్గమ్మ తల్లికి కూడా తీసుకెళ్తున్నాము. ఇలానే ఎప్పుడూ దుర్గమ్మ మా అందరి నుండి బ్లెస్ చేయాలని, అందరూ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. జయ దుర్గా భవాని. మొహరం అంటే త్యాగానికి ప్రతిఫలమని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. మొహరం సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం మొహరం పండగని పురస్కరించుకొని, మొహరం పండగ అంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె ఫాతిమా జహీరా అయినటువంటి తనయుడు హుసేన్కు పుట్టిన మహమ్మద్ ప్రవక్త యొక్క మనవళ్ళు. అయితే ఈ ప్రపంచంలో ఇస్లాం కోసం బాగ్దాద్ నగరంలో, ఇరాక్ దేశంలో కూఫా నగరంలో
ఒక యజీద్ అనే రాజు నేను ఇస్లాం మతాన్ని స్వీకరిస్తానని మరి మిమ్మల్ని ఖలీఫాగా గుర్తిస్తామని నమ్మబలికి తన కుటుంబ సభ్యులను 72 మందిని మరి కర్బలా మైదానంలో ఊచకోత కోసిన రోజు. మరి హసన్ హుసేన్ అంటే ఈ ప్రపంచంలోనే కొన్ని వేల మందిని సైనికుల్ని హతమార్చడానికి ఉన్నంత బలగం ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి. మహమ్మద్ ప్రవక్త తర్వాత అబూబకర్ సిద్దిక్ రజియతల్లా అన్హు, అదేవిధంగా ఉమర్ ఫారూక్ రజియతల్లా అన్హు, మరి హసన్ హుసేన్ 4వ ఖలీఫాగా మహమ్మద్ ప్రవక్త గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా హసన్ హుసేన్ యొక్క ఆచరణలు, రోజా, నమాజ్, జకాత్, హజ్ ఏదైతే ఇస్లాం సాంప్రదాయం అయితే ఎవరైతే ఉండారో ఆ ఇస్లాం సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన నాడే నిజమైన ముస్లింగా అవతరిస్తారని, మరి ముస్లిం యొక్క సాంప్రదాయాలను విస్మరించకుండా మనమంతా కూడా సృష్టికర్త అయిన అల్లా పేరుతో మరి అనేక సేవా కార్యక్రమాలు చేసే విధంగా కార్యాచరణ చేయాలని, మనమంతా కూడా సన్మార్గంలోకి వెళ్ళాలని ఈ యొక్క మొహరం యొక్క విశిష్టత. రెండవది మొహరం అంటే కొత్త సంవత్సరం. జనవరిలో హిందువులకు ఏ విధంగా మరి కొత్త సంవత్సరం ఉంటుందో అదేవిధంగా ఈ మొహరం అనేది ముస్లిం సోదరులకు యావత్ ప్రపంచానికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.